ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు సావిత్రమ్మ సినిమాకే తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పానంటే కాంట్రవర్సీ, దీనికి ఒక డ్రామాలు చేయడం మొదలెడతారు. నిజంగా మ్యూజిక్ ఓల్డ్ది కాదు, న్యూది కాదు. ఆ పిక్చర్ మేము ఊహించుకోండి, నాలాంటి వాళ్ళు ఎవరో మెంటల్ ఉంటారు కదా, వెళతాము. వెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్ వింటే ఫీలింగ్ రావాలి కదా మాకు, మా సావిత్రమ్మ గుర్తు రావాలి కదా, రాదు కదా అక్కడ. అంటే మ్యూజిక్ ఎంత ఎంత మనకు ప్రభావితం చేస్తుంది. మ్యూజిక్ లైఫ్ కదా. మ్యూజిక్లో మంటలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, మేఘాలు ఆగుతున్నాయి. మ్యూజిక్ అంటే నాదం, శబ్దం, ఓంకారం అని ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. ఆ సినిమా మ్యూజిక్ బాగా పాపులర్ అయింది, మీకు తెలుసో తెలియదు. అది మీకు అయింది, నాకు అవ్వల. భలే నన్ను ఫోర్స్ చేస్తారంటే, అంటే డబుల్ మీనింగ్లో రెచ్చగొడుతున్నారా, నన్ను లాగుతున్నారా? ఇంకెట్లా? అరే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ అండి. తీసేది ఈ జనరేషన్ కోసం. మీరేంటి ఒక టైప్ ఆఫ్ హైదరాబాద్, మీరేమన్నా రౌడిజం లాగా నన్ను బెదిరించి నాతో లాగుతున్నారా? మ్యూజిక్ నా ఇష్టం అండి. అదే అమ్మా నేను అనేది, ఇప్పుడు ఈ జనరేషన్ కోసం సినిమా. మీ జనరేషన్ పాడుగానే 24 hours జనరేషన్ ఏంటండి మీకు నాకు 600 సంవత్సరాలు తేడా. సరే ఆ పదాన్ని కాదు, ఓకే, ఆ పదం ఏదైనా తీసి పారేయండి. అది ఏమండి మేము లేనిదే మీరు ఎక్కడికండి? మీరు ఎవరికి పుట్టారండి? పచ్చిగా అడుగుతున్నా. పాత వాళ్ళు లేకుండా పాత చెట్లు, పాత మామిడికాయలు మీరు క్రియేట్ చేసింది ఒకటి చెప్పండి. మీది ఏదో అంటారు ఇంగ్లీష్లో సూపర్గా, డెవలప్మెంట్ అంటే ఇంకొక పదం సర్వనాశనం. ఓకే, డెవలప్మెంటేనే నాశనం. మీకు అర్థమైందా? అది క్రియేషన్. ఓకే, మీది డెవలప్మెంట్. మీ డెవలప్మెంట్ ఏది డెవలప్ చేసింది చెప్పండి? రేపులు, గొడవలు, అన్యాయాలు, మ్యూజిక్ లేనితనం, సెన్స్ లేనితనం, సెన్సేషన్ లేనితనం, సెంటిమెంటల్ లేనితనం. ఇదా మీ డెవలప్మెంట్? ముందు మీ ముఖాలు అద్దంలో చూసుకున్నారా? ఒకరన్నా ఫ్రెష్గా ఉన్నారా మీరు? ముందు మీ ఫేసులు చూడండి. ఎవడో కొట్టిపారు వేసినట్టు, నిద్రపోయి లేచినట్టు, 24 గంటల సేపు కష్టంలో తూగిపోతున్నట్టు ఎవరున్నారండి మీరు హ్యాపీగా ఫ్రెష్గా? 20 ఏళ్ళకి 70 ఏళ్ళలాగా ఉన్నారు. ఒకడు నడవలేడు, ఒకడిని ఎత్తుకొని పోవాలి. ఇదా మీ జనరేషను? ఇది కాదా? నిజమా? నవ్వకండి. కరెక్టే కాదు, కరెక్టా కాదా? కరెక్ట్, అంతే. ఇది కాదని మీరు ఎలా చెప్పగలరండి? అసలు మీ జనరేషన్ అనే మాట ఏమిటి? మీకు ఎందుకంత గిల్టీ? మా జనరేషన్ చెప్పుకున్నారంటే మీకంటూ ఒక అడ్రస్ లేదని, మీకంటూ ఒక అచీవ్మెంట్ లేదు, మీకంటూ ఒకటి ఏమీ లేదు. కాబట్టి జనరేషన్ అనే పదాన్ని మీరు పట్టుకున్నారు. మీరు చెప్పండి ఏముందని? ఏమీ లేదు. ఆ జనరేషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని తింటున్నారు మీరు. ఆ జనరేషన్ వాళ్ళు చేసింది సరిగ్గా, అది కూడా సరిగ్గా చేసి రావట్లేదు. అదే వచ్చిన ప్రాబ్లం. అన్నీ తప్పులు చేస్తున్నారు. ఓకే ఓకే ఇంకా అయితే ఇప్పుడు ఈ సినిమాలో జెమినీ గణేషన్ గారి క్యారెక్టర్ సినిమాలో చూపించిన విధంగా అలా కాదంటారు. సినిమాలో కూడా బ్యాడ్గా ఏం చూపించలేదంట. ఓకే, అంటే తన వల్లే తాగుడు అలవాటైంది అన్నట్టుగా చూపించారు. చాలా రాంగ్ అండి, అది చాలా అబద్ధం. ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న ఇంత యారగెంట్గా, ఇంత మొండిగా ఉన్నా కూడా ప్రేమించిన ఒకే మనిషి ఆయనండి. లాస్ట్ వరకు నేను చూశానండి హాస్పిటల్లో. అబద్ధాలు చెప్తున్నారండి, నేను ఉన్నానండి హాస్పిటల్లో. అలా పట్టుకొని కూర్చొని అమ్మాడి అమ్మాడి అమ్మాడి, ఏమ్మా ఇప్పుడు పండిట అమ్మ అని అలా ఉంది ఆవిడ. అట్లా అయిపోయి అసలు లేదు, కోమ, కళ్ళంతా అతుక్కుపోయి, నోరు అతుక్కుపోయి. ఆ తర్వాత ఎంత బాగా తీశారు వాళ్ళ ఇంట్లో. ఎవరండి తీస్తారు ఫస్ట్ వైఫ్ ఇంట్లో అంత బాగా? ఆవిడని ఎవరండి అలౌ చేస్తారు సెకండ్ వైఫ్ని? ఈవిడ అలాగే ఉండిందండి మొత్తం. ఈయన దగ్గర ఎలా ఉన్నా సూపర్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అండి. మీరు ఒక వీడియో చూడండి, ఆవిడ పక్కన కూర్చొని పూజ చేస్తుందండి పెద్ద ఆవిడ, సావిత్రమ్మ. మరి ఇది మీ కంటికి కనపడలేదా మీకు? ఆవిడ ఎలా ఉంటే ఈవిడ ఎలా ఉంటుంది, ఈవిడ ఎలా ఉంటే ఆవిడ ఎలా ఉంటుంది. అది లేకపోతే చాము ఎందుకు చెప్తుంది? మొన్న ఎవరు ఎంత ఫిట్టింగ్ పెట్టినా మా అక్క చెల్లెళ్ళు మాత్రం రాదనింది. కరెక్ట్ కాదా అది? అదేలాగా జీజీ ఏం చెప్పిందండి 1,00,000 సార్లు, సావిత్రి అమ్మ గ్రేట్, అమ్మ గ్రేట్, అవసరమే లేదు ఆవిడ గ్రేట్ చెప్ప. ఈవిడ ఒక సినిమా ఆర్టిస్టు, రెండో వైఫ్ అని అన్నట్టు మాట్లాడలే ఆవిడ. జీజీ గారిది నేను చూశాను, ఎంత బాగా ఎవరండి అంత సంస్కారంగా మాట్లాడగలరు? చాము అయినా కొంచెం అమ్మ గురించి చెప్పింది, కానీ ఆవిడ సావిత్రమ్మ గురించే ఎక్కువ చెప్పింది.
షీఈస్ గ్రేట్ లేడీ, చాలా ప్రేమ ఉన్న మనిషి. ఎందుకంటే నేను చూసినప్పుడు బిడ్డ చిన్నది, ఎవరు చాము, ఓకే. అంటే తను పెళ్లి చేసుకున్నప్పుడే చిన్న. ఆ పెద్ద మనిషి అయినప్పుడు కూడా తను గుర్తుందో లేదో ఒక్కతే ఉంది చాము ఇంట్లో, మొత్తం లైట్ ఆఫ్ చేస్తున్నారు. నేను భయపడిపోయి కుర్చీ దగ్గర నిలబడుకొని ఉన్నా. అమ్మ ఏ రూమ్లో ఉందో తెలియదు. వాళ్ళ అమ్మ వంట రూమ్లో ఒక్కతే కూర్చొని ఉండేదండి అంత పెద్ద బిల్డింగ్లో. అలాంటి సీన్లు నేను చూసా. మీరేంటి పిక్నిక్లోనూ అక్కడ చూస్తే అవసరమో గారు మాకు బాగా తెలుసు, తొక్కడాలో తెలుసంట, తొక్కడాలో తెలుసు మీకు. నేనున్నాను. ఆ సినిమా 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశానంటే అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, ఆవిడికి నేను కూడా ఉండడం కోసం నన్ను షూటింగ్ కూడా పంపించకుండా ఈవిడ షూటింగ్లు పెట్టుకునేది. అంతా ఆడవాళ్ళంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కలిపి తీశారు. చిన్నారి పాపలు, తర్వాత వియట్నాం వీడిని, అదే ప్రాప్తమా ఏంటది, సారీ మూగ మనసులేమో ప్రాప్తము, వియట్నాం వీడని శివాజీ పద్మని యాక్ట్ చేసింది. మా జగయ్య గారు అంకుల్ను సావిత్రిమ పద్మని క్యారెక్టర్. కోడల రోలు నేను తమిళ్లో వేసిన కోడల రోలే తెలుగులో. దాంట్లో నాగేష్ క్యారెక్టర్ చంద్రమోహన్, ఇంట్లోనే షూటింగ్. ఆ షూటింగ్ ఎపిసోడ్లో మాత్రం చంద్రమోహన్ అడగండి, వాడు కొన్ని ఎక్కువ అబద్ధాలు చెప్తాడేమో, నా ముందు చెప్పానండి. నేను ఓపెన్గానే చెప్తున్నా, ఆడ అబద్ధాలు చెప్పినా కూడా నేను చెప్తా. ఎందుకంటే నాకెందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే, నేను యాక్ట్ చేసిన సీజను కొంచెం బిజీగా ఉంటుంది, కొంచెం మంచి క్యారెక్టర్లు అందరి దగ్గర ఉంటున్నాను కాబట్టి నాకు కొన్ని తెలుస్తాయి కాదు, వాళ్ళ ఇన్సిడెంట్లో నేను ఉంటా. దానికి అదేమి పెద్ద విషయం ఏం కాదు. కానీ ఒకరికి చెప్పడాలు మాట్లాడాలు బిజినెస్ ఉండదు. నా మీద నమ్మకం, ప్రేమ. అందువల్ల నాకు మీ అందరికంటే ఇప్పుడు కూతురికి కొన్ని తెలుస్తాయి, మొగుడికి కొన్ని తెలుస్తాయి, తల్లిదండ్రులు కొన్ని చెప్పాల్సి ఉంటుంది, కానీ స్నేహితుల్లో కూడా కొంతమందికి కొన్ని చెప్పాల్సి ఉంటుంది. అందరికీ అన్నీ తెలియాలని లేదు కదమ్మా. ఇది నిజమా కాదు? తనని తాను ఎంత తెలుసో అంత తెలిసినంత చెప్పిన మనుషుల్లో కొంతమందికి నేను అంటే ఎట్లా చెప్పాలి, నీ గురించి నీకెంత తెలుసో అంత నాకు తెలుసు అన్నంత వరకు క్లోజ్గా ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళలో నేను ఒకదాన్ని కొంతమందికి. అది ఏది అనేది అక్కర్లా. అందువల్ల ప్రేమ, నమ్మకం. అది కూడా ఎందుకు నమ్మకం, అప్పుడు బిజీగా అందరితోనూ నేను చేస్తున్నా కూడా ఈవిడ దగ్గరికి వచ్చేది అక్కడ తెలియదు, అక్కడికి వచ్చేది ఇక్కడ తెలియదు, అందుకని నమ్మకం. అంటే చివరి దశలో ఆ ఆస్తులన్నీ తనకు చెందిన మళ్ళీ చివరి దశ లేదు, ఎప్పుడు లేదండి. చివరి దశ లేదు, సరే ఓకే, చివరి దశ లేదు. ఆఖరిలో ఆస్తుల ప్రాబ్లము లేదు. ఆవిడ తాగేసి పక్కనుంటే చిన్న వాళ్ళు కొట్టేయటము, కొన్ని సిగ్నేచర్లు తీసుకోవడము జరిగింది. ఆవిడ ఆస్తి పోవటానికి కారణం ఓన్లీ డైరెక్షన్, సినిమాలు తీయటం 3/4. అది వద్దని ఆయన అంటూనే ఉన్నాడు, ఆయనకి ఇష్టంలా. అందుకని తరిమించేసి నా చేతలే తరిమించిందండి ఒకసారి. మామని ఇంక ప్లీజ్ పోయిడుగా మామ, నన్ను కొడతారు, ఇంక పోయిడుగా మామ అని చెప్పిన రోజులు ఉన్నాయండి. అయ్యో నీ కూడా సొల్లన్నా ఇప్పుడు కిటికీలోంచి తొంగి చూసేవాడండి బిడ్డ అయినా, నాకు తెలుసండి. మొండి పోతుల్లవన అందరి ముందు అవనే వాడు అనేది. మా అక్క నువ్వు అలా చెప్పొద్దక్క అంటే, నువ్వు మూస్తవా లేదని కొట్టేసేది నన్ను. పుస్తకాలు ఉంటే పుస్తకాలు, చేతిలో ప్లేట్ ఉంటే ప్లేటు. అప్పుడంతా చాము లేదు, అప్పటికే వెళ్ళిపోయింది చాము.